ఈరోజు 21. సో న్యూయార్క్ విజిట్ చేశారు ఆల్రెడీ మోడీ గారు. సో అక్కడ ఉన్న లీడర్స్ని మీట్ అవ్వటం జరుగుతుంది, బైడెన్ గారిని అందరినీ. అయితే ఇక్కడ ఎలన్ మస్క్ ఏమంటున్నారంటే ఇండియాలో త్వరలో పెట్టుబడులు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇండియా ప్రామిసింగ్ కంట్రీ అని చెప్పేసి ప్రైజ్ కూడా చేయడం జరిగింది. సో ఎనీహౌ ప్రస్తుతం అయితే ఎటువంటి అఫీషియల్గా ఎలన్ మస్క్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, పలానా దాని మీద మేము పెట్టుబడి పెడతాం, ఇంత పెట్టుబడి పెడతామని. బట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విజిట్లో భాగంగా మనకి డీల్స్ అనేవి కుదిరినాయి అంటే కొన్ని స్టాక్స్ సర్జ్ అవుతాయి. ఎస్పెషల్లీ డిఫెన్స్ స్టాక్స్ అయితే ప్రస్తుతం వాచ్ చేయాల్సి ఉంది. ఓకే, దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం వాచ్ చేయాల్సి ఉంది. ఇక ముందుగా ఐడియాస్ చూద్దాం, ప్రీ మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది 1.2%, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది, విప్రో నెగిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ ఒకటే పాజిటివ్గా కనిపిస్తుంది. అంత చెప్పుకోదగ్గ స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు. అందరూ కూడా ఈ యొక్క విజిట్ ఏమేం డిస్కషన్స్ జరుగుతాయి వాటి మీద అయితే గట్టిగా ఫోకస్ చేశారు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అందరూ కూడాను. ఇక ముఖ్యంగా సౌత్ కొరియా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. రష్యా టైం ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో రష్యా చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ముఖ్యంగా మన ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చేసరికి 7 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతానికి ఏంటంటే 16 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్గా ఉన్నది ఏంటంటే ఏషియా మార్కెట్, జపాన్. ఓకే, దాని తర్వాత చైనా కూడా బాగుంది, అండ్ రష్యా కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చెప్పుకోవాలంటే ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ ఒక రకంగా ఫ్లాట్గా ఉన్నాయి, అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఏంటంటే ఫ్లాట్ టు నెగిటివ్గా కనిపిస్తుంది. అని చెప్పుకోదగ్గ స్ట్రెంగ్త్ అయితే గ్లోబల్ మార్కెట్స్లో ఇండియాకి సహకరించట్లేదు. ఓకే, అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకుంటే ఎస్టర్డే డేటా అనేది చూస్తే మనకి యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. యూఎస్ బిల్డింగ్ పర్మిట్స్ పాజిటివ్గా ఉంది. ఓకే, హౌసింగ్ స్టార్ట్స్ పాజిటివ్గా ఉంది, మంత్ ఆన్ మంత్ కానీ అట్లా ఇయర్ ఆన్ ఇయర్ కానీ. సో పాజిటివ్ అంశాలు ఉన్నాయి. జపాన్కి సంబంధించిన యూటిలైజేషన్ పాజిటివ్గా ఉంది. అన్ని పాజిటివ్ అంశాలు అయితే కనిపిస్తున్నాయి, కానీ ఫండమెంటల్గా మనకైతే మార్కెట్లో ఏషియన్ మార్కెట్ జపాన్ పాజిటివ్గానే ఉంది. బట్ ఫండమెంటల్ డేటా ఇది అనేది రావడం జరుగుతుంది. వీటిల్లో 3 స్టార్ ఉన్నట్టుకి కొద్దిగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనం. అదేవిధంగా ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. 1942 కోట్లు సెల్ చేశారు. డిఐఎస్ఎం 1972 కోట్లు బై చేశారు. నెట్ చూసుకుంటే మనకి దగ్గర 30 crores క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. లాస్ట్ 2 daysలో కూడా ఎక్కువగా సెల్లింగ్ అయితే చేస్తున్నారు ఎఫ్ఐఎస్. ఓకే, అదేవిధంగా ఇవి అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ప్రస్తుతానికి బిహెచ్ఎల్, హిందూ కాపర్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళింది. మణప్పురం, టాటా కెమికల్, జీల్ అనేది బ్యాన్ లిస్ట్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా ఏంటంటే రిజల్ట్స్ అనేది ఇవ్వట్లేదు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా విషయానికి వస్తే 19,000 దగ్గర మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 18,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. నిన్నటి రోజున డేటా మొత్తం కూడా ఏంటంటే అందరూ పుట్స్ సెల్ చేశారు అండ్ కాల్స్ అయితే ఎగ్జిట్ అయ్యారు. ఓవరాల్గా నిన్నటి డేటాలో అందరూ లాంగ్ సైడ్ ఉన్నారు. ఓవరాల్గా పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే మనకి స్టిల్ ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఆస్కులేట్ అవుతుంది మార్కెట్. వొలటైలిటీ ఉంది. వొలటైలిటీ అంటే పెద్ద స్వింగ్లు వస్తున్నాయి, పైకి వెళుతుంది, బట్ సస్టైన్ అవ్వట్లేదు అనమాట. కిందకి వెళుతుంది, మళ్ళీ అక్కడ బయింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, అక్కడ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఆస్కులేషన్ మోడ్లో ఉంది అండ్ పెద్ద వొలటైలిటీ అనేది క్లియర్గా అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మనకి నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం 18,816 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒకసారి ఇండియా విక్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి నిన్న కొద్దిగా రైజ్ అయింది 3% దాకా. ఈరోజు అయితే మళ్ళీ 0.8% అనేది కూల్ అయింది. ప్రస్తుతానికి ఒక బోటం క్రియేట్ అయిందని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి 12 లోపు ఉంటే మార్కెట్ అనేది స్టిల్ బుల్లిష్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒక డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి పుల్ బ్యాక్ తీసుకోవడానికి కొద్దిగా ట్రై చేస్తుంది. అండ్ మేబీ ఈ విజిట్ సర్ప్రైజ్ ఇవ్వచ్చేమో, ఇక్కడైతే మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరగవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అక్కడ కీలక నిర్ణయాలను బట్టి ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. అదేవిధంగా డౌ జోన్స్ విషయానికి వస్తే డౌ జోన్స్ అయితే ఒక రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది 34,680 దగ్గర. దాని తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ 34,500 దగ్గర. సెకండ్ రెసిస్టెన్స్ని బొంబార్డ్ చేశారు. కొద్దిగా మార్కెట్ అయితే ఆ యొక్క లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని సెల్లింగ్ ప్రెషర్కి అయితే గురైనట్టు కనిపిస్తూ ఉంది. ఇక బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకుంటే ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు ఎస్జిఎక్స్ నిఫ్టీలో. సో హైయర్ లెవెల్స్లో సెల్లింగ్, లోవర్ లెవెల్స్లో బయింగ్ అయితే జరుగుతుంది. సో మేబీ కన్సల్టేషన్ తీసుకొని ఏదైనా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కూడా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్లో ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో జస్ట్ టచ్ చేశారు అంతేను. ఆ యొక్క టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా అక్కడ నుంచి కూడా బయింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఎనీహౌ ప్రస్తుతం
ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే 18,864 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ 16 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసరికి 18,816 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్టిల్ ఏంటంటే మనకి ఒక 40 to 50 పాయింట్స్ అనేది పాజిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఫిజిక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతం అయితే ఒక న్యూట్రల్ వ్యూతో వెళ్దాం. సో మార్కెట్లో ఏదన్నా స్ట్రాంగ్ మూమెంట్ వస్తే దెన్ ఏంటంటే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. ప్రస్తుతానికి న్యూట్రల్ వ్యూ అనేది మార్కెట్లో ప్లే చేద్దాం. థ్యాంక్ యూ.